సో నేను డైరెక్టర్ అవ్వాలి కదా, నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తున్నారు కదా అని హైదరాబాద్ నుంచి వచ్చి షిఫ్ట్ అయ్యాను. ఓకే ఓకే ఓకే. అయిన తర్వాత ఆ ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ అన్నిటికీ నేనే కో డైరెక్టర్. సురేష్ ప్రొడక్షన్స్లో ప్రేమించుకుందాంరా, బా అదే ఫ్యాక్షన్ సైడ్ ట్రెండ్ సెట్టింగ్ మూవీ. అంతే కదా. గణేష్ సోషల్ అవేర్నెస్లో అదొక ట్రెండ్ సెట్టింగ్ మూవీ. అవును. తర్వాత కలిసి ఉందాంరా, జాయింట్ ఫ్యామిలీస్ అన్నీ, అదొక ట్రెండ్. ఆ మూడిట్లకి నేను కో డైరెక్టర్. వెరీ గుడ్. దాని తర్వాత నాకు నువ్వు లేక నేను అవకాశం ఇచ్చాను, అది సూపర్ డూపర్ హిట్. సూపర్ డూపర్ హిట్. అవును. సంస్థలోకి వచ్చిన తర్వాత కూడా అవకాశం ఇలా మళ్ళీ పనిచేశారు సంస్థలో? లేదు, వాళ్ళ రూలు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు లేకపోతే ఓ సినిమా 2 సినిమాలు చేస్తే ట్రావెల్ అయితే నమ్మకం కలిగితే. ఇప్పుడు నాదేంటంటే నాకు వెంటనే ప్రేమించుకున్నారో తర్వాత ఇమీడియట్గా ఇచ్చేయచ్చు, అలా ఎందుకు ఇవ్వలేదు అని నేను ఫీల్ అవుతూ ఉండేవాడిని. తర్వాత పరుచూరి వెంకటేశ్వర గారు, లేదు ఓ ప్రాజెక్ట్ నీకు అప్పచెప్తే నువ్వు చాలా బాగా డీల్ చేస్తున్నావు కదా, ఇంకా 1-2 సినిమాలు చేస్తే బాగుంటుందని ఉద్దేశంలో ఉన్నారు అంటే, అప్పుడు వెళ్ళి నేను ఇంకా చేయను సురేష్ బాబు గారికి, నేను డైరెక్షనే చేస్తాను అని డైరెక్ట్గా చెప్పేశాను. చెప్తే అప్పుడు కలిసి ఉన్నావురా అనే ప్రాజెక్టు ఒకటి, అది యాక్చువల్గా నేనే తీసుకొచ్చా. ఓహో. డైరెక్టర్ ఉదయ్ శంకర్ కథ తీసుకుని వచ్చి సురేష్ బాబు గారికి చెప్పాడు. చెప్తే అది నచ్చలేదు. నచ్చకపోతే సరే తనని మెడ్రాస్ టికెట్ వేసి పంపించామన్నారు. మేము నడుచుకుంటా మెట్లు దిగుతూ ఉంటే నేను అన్నాను, నువ్వు నిన్న నాకు పాయింట్ చెప్పావు కదా, ఆ పాయింట్ సురేష్ బాబు చెప్పు, అది బాగుంటుంది అని అన్నాను. ఏంటి ఏదని అంటే, పైనుంచి కిందకు ఒక 20 మెట్లు ఉంటాయి, ఆ 20 మెట్లు దిగే లోపు ఆ లైన్ చెప్పాడు. ఇది బాగుంది కదా, ఆ టికెట్ క్యాన్సిల్ చేయండి అని, సిట్టింగ్స్ వేయండి అని చెప్పి అదే కలిసి ఉన్నారు. 20 మెట్లు దిగేలోపు ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది. అదే సురేష్ బాబు చాలాసార్లు చెప్తాడు, కలిసి ఉన్నారా కూడా కాశీ తీసుకొచ్చాడు మన దగ్గరికి అని. సోషల్ మీడియాలో కూడా ఉంది అది. అవునవును.